గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా ప్యానల్ లిస్ట్లో ఉన్న లీడర్కి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి, ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. నిన్న సండే అయితే నిన్న మంచి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. CEO యాష్ ముఫారే ముఖ్యమైన మంచి ఫౌండర్ ఇన్ఫర్మేషన్కి తగినట్టుగా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఈవినింగ్ మహమ్మద్ కమల్ సార్ కూడా మంచి అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ముందు మనం మహమ్మద్ కమల్ సార్ అప్డేట్స్ ఈరోజు మార్నింగ్ మనం చెప్పుకుందాం. అదేవిధంగా ఈవినింగ్ అయితే CEO యాష్ యొక్క అప్డేట్స్ అయితే ఉంటాయి మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే మహమ్మద్ కమల్ సార్ అనేది ఒక ప్రైమ్ డిస్క్రిప్షన్ అంటే ప్రైమ్ మెంబర్షిప్లో ఉన్న వ్యక్తులు, అంటే ఎక్కువ శాతం అధికారులు మన కంపెనీలో పనిచేసిన ఎంప్లాయీస్ కంటే ఎక్కువ వీళ్ళు కంపెనీలో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కంపల్సరీగా కొన్ని విషయాల్లో పోస్ట్ చేయడం కానీ, లేదంటే డైరెక్ట్ లైవ్ మీటింగ్స్లోకి రావడం కానీ జరగాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాంటి దాంట్లో మహమ్మద్ కమల్ టు ఫౌండింగ్ రిమెంబర్ ఆన్ ప్యాసివ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్, బట్ నాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఫర్ ఆన్ ప్యాసివ్. బీ ప్రౌడ్ యువర్ చాయిస్ ఇన్ బీ ఆన్ ప్యాసివ్. Winter, Mr. Ash Mufareh states about your features, he means it. So, stay positive అని ఒక పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం వీటిని చాలా క్లియర్గా ప్రతి ఫౌండర్కి వాళ్ళకి తగిన రీతిలో చాలామంది క్వశ్చన్స్ అదేవిధంగా ఆన్సర్స్ కూడా వాళ్ళకి కావాలి. ఎందుకంటే దాదాపు మన కంపెనీ స్టార్టింగ్ అయ్యి ఇప్పటికి 5 years లేదా 6 years మనకి టైం అనేది అవుతున్నా సరే ఇప్పటి వరకు కంపెనీలో మనం ₹1 కూడా తీసుకోలేదు. అదేవిధంగా మనకి కేవలం ఫౌండర్షిప్ తీసుకుంటే చాలు, అదేవిధంగా మిమ్మల్ని సక్సెస్ చేసే విధంగా కంపెనీ అనేది నిలబడుతుంది అని చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా ఇప్పుడు మహమ్మద్ కమల్ సార్ కూడా అదే చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మన ఒక కంపెనీలో జరుగుతున్న వ్యవస్థ చాలా క్లిష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఒక ఫౌండర్ లేదా ఒక నెట్తో కనెక్ట్ అవ్వడం లేదా ఈ యొక్క ఫీచర్లన్నింటినీ కనెక్ట్ చేయడం, ఇవి పూర్తి కావడానికి కొద్దిగా ఎక్కువ సమయం అనేది పడుతుంది అని ఇక్కడ మహమ్మద్ కమల్ సార్ అనేది ఒక ముఖ్య విషయం అయితే చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. మరి చాలామంది ఫౌండర్స్కి అసలు ఈ యొక్క మైగ్రేషన్ వర్క్ అంటే మన వెబ్సైట్ ఇప్పటి నుంచి ఆగిపోయింది, అయితే ఇప్పటివరకు మనకి మైగ్రేషన్ వర్క్ అనేది ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా మనకి పేమెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అనేదానికి ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ అనేది చేయడం అయితే జరిగింది. ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ హ్యావ్ న్యూ ఇంటర్ఫేస్ అండ్ న్యూ ఫీచర్స్ పేమెంట్ ప్రాసెసింగ్ అని చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా మైగ్రేషన్ ప్రక్రియ 24/7 కొనసాగుతుంది. అన్ని ఉత్పత్తులు కొత్త ఇంటర్ఫేస్ అదేవిధంగా కొత్త ఫీచర్ల పేమెంట్ ప్రాసెసర్లను కలిగి ఉంటాయి అని ఇక్కడ క్లియర్గా మనకి చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రతి ఫౌండర్కి కూడా ఇప్పటికీ కూడా చాలామంది ఫౌండర్స్కి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క పేమెంట్ ప్రాసెస్ అనేది ఇప్పటికే ఈ పేమెంట్ ప్రాసెస్ ఇంత టైం పట్టేటప్పుడు అంటే మైగ్రేషన్ వర్క్ మనకి పూర్తవుతుంది కాబట్టి, మరి ఈ యొక్క మైగ్రేషన్ వర్క్ పూర్తయిన తర్వాత కేవైసీకి సంబంధించిన కొన్ని ఆలోచనలు అనేవి చాలామంది ఫౌండర్స్కి ఉన్నాయి. అయితే మన కంపెనీలో అదేవిధంగా ఏమైనా దిద్దుబాటు వంటి ఏదైనా ధృవీకరణ వ్యవస్థలో మేము మీ అందరికీ మద్దతు అనేది ఇస్తాము. అదేవిధంగా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి, భయాందోళన చెందకండి, మేము మీ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాము. అతి త్వరలో మీకు వెరిఫికేషన్స్ అనేది చాలా త్వరలో రాబోతున్నాయి అని ఇక్కడ క్లియర్గా ఈ ఒక ప్రైమ్ డిస్కషన్లో అప్డేట్స్ భాగంలో మనకి చెప్పడం అయితే జరిగింది. మరి ఇలా అనుకునేటప్పుడు కంటే ప్రస్తుతానికి మనకి ఓకనెక్ట్ మీటింగ్స్ లేవు కాబట్టి ప్రజెంట్ ఈ యొక్క ఓకనెక్ట్ ఒక ట్రాఫిక్ అనేది ఎలా ఉంటుంది, అదేవిధంగా ఈ యొక్క వెరిఫికేషన్ సిస్టమ్ వల్ల వెరిఫికేషన్ అద్భుతమైన ఉత్పత్తి. ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ సపోర్ట్ టీం అదేవిధంగా మనకున్న టీం ఉన్నా లేకపోయినా మన కింద డౌన్లైన్లో టీంకి కూడా మనీ రావాలంటే ఒక ఓకనెక్ట్ అనేది వెరిఫికేషన్ అదేవిధంగా మీ యొక్క గైడ్ లైన్స్ అనేది ఇస్తుంది. వెరిఫికేషన్ గురించి మీకు శిక్షణ ఇవ్వడానికి ఒక విభాగం అనేది ఉంది. అది మిమ్మల్ని మీరు ధృవీకరించడానికి అంటే OKYC అనేది మేము మీకు సమయం అనేది ఇస్తాము అని క్లియర్గా మహమ్మద్ కమల్ అనేది మనకి చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ప్రతి వ్యాపారం యొక్క అవసరాలను నిష్కృతయంగా సేకరించడానికి అదేవిధంగా కంపెనీ ఆ ఒక్క సమస్యలను పరిష్కరించడానికి అత్యాధునితమైన ఏ టెక్నాలజీని మనకి అందించడానికి ముందుకు వస్తుంది. అదేవిధంగా ప్రతి ఫౌండర్ అదేవిధంగా కస్టమర్స్ కావచ్చు లేదా రీసేలర్స్ కావచ్చు వారి వ్యాపారాన్ని మెరుగుపరచడానికి మనం ఒక మార్గదర్శకత్వం
అదేవిధంగా వారికి సహాయం అనేది మన యొక్క ఓఎస్ సిస్టమ్ అనేది చేస్తుందని చెప్పడం అయితే జరిగింది. వాటిని ఉపయోగించుకోవడానికి సరైన ప్రత్యేకత అనేది ఉంది. ఎందుకంటే ఈరోజు మన ప్రొడక్ట్స్ అనేవి ఒక్కొక్క ప్రొడక్ట్కి ఒక్కొక్క లక్షణం, అదేవిధంగా ఒక్కొక్క శక్తి సామర్థ్యాలతో కూడుకున్న అత్యాధునికమైన టెక్నాలజీ అనేది మన ప్రొడక్ట్స్కి ఉండడం అయితే జరిగింది. ఇదే విధంగా మనకి ఈ యొక్క ప్రైమ్ డిస్కషన్లో చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ అనేవి చేశారు. అదేవిధంగా ఆ కామెంట్స్లో ఎక్కువ శాతం టీం లేని సింగిల్ ఫౌండర్స్ వాళ్ళు వెరిఫికేషన్స్ అనేది చేసుకోక ముందే మేము ప్యాకేజీ ఇంకా బై చేయలేదు, మరి ఎలా మా యొక్క సిస్టమ్ అనేది వెరిఫికేషన్కి ఎలా వస్తుంది, ఈ యొక్క మైగ్రేషన్స్ వర్క్ అనేది ఇప్పుడు సడన్గా మేము ఇంకా బిల్లింగ్ అడ్రస్ కూడా ఫిల్అప్ చేయలేదు అని చాలామంది ఫౌండర్స్ నాకు కామెంట్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా నాకు ఫోన్ కాల్స్ ద్వారా మనకి చెప్పడం అయితే జరిగింది. మై డియర్ ఫౌండర్స్, ముఖ్యంగా ప్రతి ఫౌండర్కి కూడా నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఏమిటంటే, నేను కూడా ఇంకా బిల్లింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ చేయలేదు. అదేవిధంగా మనం ప్యాకేజెస్ బై చేసినా మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెరిఫికేషన్స్ అనేవి మన ఒక ఓఎస్ సైట్ అనేది మనకి ఇప్పుడు ఆఫ్లైన్లో ఉంది కాబట్టి మనకి ఆఫ్లైన్లో ఉన్నప్పుడు మనకి ఈ యొక్క మైగ్రేషన్ వర్క్ అంటే ఈ యొక్క 14 లక్షల మంది పైగా ఉన్న ఫౌండర్స్కి ప్రతి ఒక్కరిని వెరిఫికేషన్స్ అనేది మైగ్రేషన్స్ అనేది చేస్తుందని ఆల్రెడీ నేను గత వీడియోలో మీ అందరికీ చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా వెరిఫికేషన్స్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళకి ఉన్న టీంను బట్టి వాళ్ళకి ఎంత క్రెడిట్స్ రావచ్చు, ఎంత మనీ అనేది వాళ్ళ విత్డ్రాస్ తీసుకోవడానికి ఈ యొక్క వ్యాలెట్స్లో క్రెడిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం త్వరలో చూడబోతున్నాం మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా మనం కూడా అనేక రకాలుగా ట్రాఫిక్ని కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందని మనకి సీఈఓ యాష్ ముఫారే చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఈరోజు ఓకనెట్ ఒక ధర మనకి కస్టమర్స్ కాకుండా ఒక ఫౌండర్కి, ఒక సింగిల్ ఫౌండర్కి ఎక్కువ రాయితీ అనేది ఉంటుంది. ఎందుకంటే కంపెనీలో మొదటి స్థానం, మొదటి ఒక వాల్యూ, కంపెనీలో ఉన్న వాల్యూ అనేది ఒక ఫౌండర్తోనే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగానే ఒక సీఈఓ మన లెజెండరీ అయినటువంటి యాష్ ముఫారే మనకి ఒక గొప్ప ఆపర్చునిటీతో, గొప్ప అవకాశాన్ని, ఒక ఫౌండర్ అనే ఒక వ్యవస్థని స్థాపించి ఆ ఫౌండర్కి కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ని చాలా తక్కువ సేల్కి ప్రతి ఫౌండర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆ ఒక విశ్లేషణ అంటే అన్ని అంచనాలను, అదేవిధంగా ప్రతి ఒక్క ఫౌండర్ ఒక డేటా, ఒక విశ్లేషణ సమర్పించబడిన తర్వాత, అంటే మన వెరిఫికేషన్ జరిగిన తర్వాత ప్రయత్న పద్ధతుల్లో మనకి ఎక్కువ శాతం మనకి వెరిఫికేషన్ అనేది పూర్తవుతుంది. ఈ యొక్క వెరిఫికేషన్ ఎప్పుడైతే పూర్తయిన తర్వాత మనకున్న లీగాలిటీస్ ప్రతి దాని మీద మనకి సిగ్నేచర్ చేసాము, ఎల్ఎల్సి అంటాం దాన్ని. ఈ యొక్క ఎల్ఎల్సి మనకి వినియోగదారులు కావచ్చు, అదేవిధంగా ఎల్ఎల్సి అంటే ఏజెంట్లు లేదా ఇక్కడ అందించిన సమాచారాన్ని వినియోగదారులు రసీదు చేయడం లేదా ఉల్లంఘించడం వల్ల వచ్చే ఖర్చులు, నష్టాలు లేదా చర్యలు ఎటువంటి బాధ్యత అనేది కంపెనీ అనేది మ్యాక్సిమం వహించదు. కానీ మన కంపెనీలో తీసుకున్న ప్రాఫిట్స్ ఏవైనా సరే అది ఎక్కువ శాతం ప్రతి ఫౌండర్ యొక్క బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక్కసారి మీ యొక్క అకౌంట్స్లో కొన్ని $1 మిలియన్ మీరు చూసినట్టయితే వాటిని మీరు విత్డ్రాల్స్ తీసుకోవడానికి, అదేవిధంగా బ్యాంక్ పర్మిషన్స్, అదేవిధంగా ఈ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ ప్రతి దాన్ని లీగల్గా కంపెనీ అనేది చూడడం అయితే జరుగుతుంది. మరి అలాంటప్పుడు కంపెనీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల్లో, అదేవిధంగా డాక్యుమెంట్ విషయంలో ప్రతి దాన్ని మనం చాలా జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకునేంత విధంగా ప్రతి దాన్ని మనం స్క్రీన్ షాట్స్ లేదా జెరాక్స్ తీసుకొని మనం దగ్గర పెట్టుకుంటే చాలా ఉండే అవకాశం అయితే మనకి లేకపోలేదు మై డియర్ ఫౌండర్స్. ఓకేనా, ఈ యొక్క ప్రైమ్ డిస్కషన్లో మన ఒక ఓఎస్ సైట్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, అదేవిధంగా ఈ యొక్క ఓపెన్ అవ్వకపోవడానికి వెరిఫికేషన్ సిస్టమ్ అంటే మైగ్రేషన్ వర్క్ జరుగుతుందని మహమ్మద్ కమల్ సార్ అనేది క్లియర్గా ప్రతి పాయింట్ని కూడా వివరించడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా మనం కూడా చాలా ముఖ్యమైన కామెంట్స్ కూడా రిప్లై అనేది ఇచ్చుకున్నాం. అదేవిధంగా మనకి ఈవినింగ్ సీఈఓ యాష్ ముఫారే ముఖ్యమైన అప్డేట్స్ అంటే ప్రతి ఫౌండర్కి ఏ విధంగా సక్సెస్ వచ్చే విధంగా మనకి కంపెనీ అనేది డిజైన్ చేశాము అనేది సీఈఓ యాష్ ముఫారే అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ ఒక్క ముఖ్యమైన అప్డేట్స్ని మనం ఈవినింగ్ తెలుసుకుందాం మై డియర్ ఫౌండర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఒక కామెంట్ అనేది పెట్టండి. మీరు పెట్టిన కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్.